ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. आज भी तुम्हारे सूरत को बिरयानी पकाने आता क्या? आज भी तुम लोग बिरयानी पकाए, आज भी आंध्र का बिरयानी खाए तो गोबर खाए जैसा रहता. తెలంగాణ ఉద్యమ సమయంలో మనం చూసాము. అప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యమ నేతగా ఆంధ్ర బిర్యానీ పేడలా ఉంటుంది, అసలు వాళ్ళకి మనకు లింక్ ఎక్కడ ఉంది అన్నట్టు మాట్లాడటం అప్పట్లో వివాదమైంది. आज भी तुम्हारे सूरत को बिरयानी पकाने आता क्या? आज भी तुम लोग बिरयानी पकाए, आज भी आंध्र का बिरयानी खाए तो गोबर खाए जैसा रहता. ఆ తర్వాత మనం చూసాం రాష్ట్ర విభజన అయిపోయింది, 3 ప్రభుత్వాలు మారాయి. ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా స్నేహితుల్లాగా, అన్నదమ్ముల్లా తెలుగు వాళ్ళు కలిసి చాలా సుకూన్గా గత 11 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. ఎక్కడ ఎలాంటి విభేదాలు లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ నిన్న కవిత, ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మళ్ళీ ఆ పేడ రాజకీయం చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో ఆంధ్ర బిర్యానీ మనం ఎందుకు తింటాం, అప్పట్లోనే నాన్న చెప్పారు కదా పేడలా ఉంటుంది అంటూ ఆమె వ్యాఖ్యానించి మళ్ళీ ఈ విద్వేషానికి సంబంధించిన తేనె తుట్ట కదిలిచ్చారు అని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నేతలు మండిపడుతున్నారు. ముస్లిం లీగ్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖబర్దార్ కవిత, ఏం మాట్లాడావు నువ్వు? ఆంధ్రుల బిర్యానీ పేడలాగుంటుందని మాట్లాడావు. నోరు జాగ్రత్త, నాలుక తెగ కోస్తా. పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే నీది పెద్ద ఐరన్ లెగ్. నువ్వు ఎక్కడ లెగ్ పెడతావో అక్కడ సర్వనాశనం అయిపోతుందనేది మీ టీఆర్ఎస్ వాళ్లే గ్రహించి మీ నాన్న, మీ అన్నయ్య నిన్ను దూరంగా పెట్టారు. నువ్వు ఎంత పెద్ద స్కామ్ చేశావో అందరికీ తెలుసు, లిక్కర్ స్కామ్. నీ లెగ్ వల్లనే చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కూడా ఓడిపోయిన సంగతి గుర్తుపెట్టుకో. నీ ఐరన్ లెగ్ విషయం అందరికీ అర్థమైపోయి ఎవరు నిన్ను దగ్గరికి రానియడం లేదనే ఉద్దేశంతో ఏదో ఒక విధంగా మళ్ళీ ప్రజల్లోకి రావాలని నీ సొంత తండ్రిని విమర్శిస్తూ లేఖ రాసిన దుర్మార్గురాలివి నువ్వు. తండ్రిని విమర్శిస్తూ లేఖ రాస్తే దాని మీద ఏ స్పందన రాలేదని తిరిగి ఈరోజు నువ్వు ఆంధ్రులను, ఆంధ్ర ఫుడ్ని పట్టుకుని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఈరోజు ఆంధ్ర తెలంగాణ అనే భావన తెలంగాణ ఆంధ్ర ప్రజల్లో లేదు. అందరం తెలుగు జాతి వారనే భావంతో కలిసిమెలిసి బ్రతుకుతూ ఉంటే నీ రాజకీయ ప్రయోజనాల కోసం, నీ స్వప్రయోజనాల కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఖబర్దార్ కవిత, నీకు తగిన లెక్క నేర్పిస్తాం. జాగ్రత్తగా ఉండు బిడ్డ, హెచ్చరిస్తున్నాను నిన్ను నేను. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు కనుక చూసినట్లయితే అన్నా చెల్లె మధ్య వచ్చిన ఆస్తి తగాదాలు కాస్త ఇవి రకరకాల రూపాన్ని తీసుకొని ఆమె తన సొంత సంస్థ జాగృతి సంస్థ ద్వారా సింగరేణి సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూశారు. ఆ తర్వాత ఇప్పుడు బీసీ జై అంటూ ఆ బీసీ నినాదం ఎత్తుకుని పనిచేస్తున్నారు. అయినా ఆమెకు రావాల్సినంత, అంటే ఆమె గెస్ట్ చేసినంత పబ్లిసిటీ రాకపోవడంతో ఆ పబ్లిసిటీ పిచ్చితోనే కేఏపాల్తో పోటీ పడుతున్నారంటున్నారు ఆంధ్ర నేతలు. అంటే ఎంత దారుణంగా కేవలం తన స్వప్రయోజనాల కోసం, తన రాజకీయ భవిష్యత్ కోసం ఇలా కవిత గారు ఇలా సెంటిమెంట్ను రెచ్చగొడుతూ వాళ్ళ ప్రజల మనోభావాలని దెబ్బతీసేలా మాట్లాడటం ఆమెకే తెలియాలి అంటూ ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. విభజన జరిపే 11 సంవత్సరాలు, జూనికి 11 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా విద్వేషం ఏం చేస్తారని నాకు అర్థం కాదు. విద్వేషం రగిలించి చేసుకున్నారు. ఓకే, ఇబ్బంది. ఇప్పుడు మేమే రోజు చాలా గౌరవంగా వ్యవహరించాం. ఇప్పుడు కవిత గారు వ్యక్తిగతంగా ఇప్పుడు లెక్కర్ దాందాలు కానీ, లేదా వాళ్ళ నాన్నగారి మీద ఇచ్చిన స్టేట్మెంట్, బీజేపీతో అవన్నీ ఆ పర్సన్ అసలు అక్కడ ఉన్న సమస్యలే, ఇంట్లో సమస్యలే అవి తేల్చుకోలేకపోతున్నారు. పక్కన ఆంధ్ర వాళ్ళ మీద ఎందుకండి? అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. వచ్చారు కేసీఆర్ గారు, అప్పుడు కూడా ఆయన మాటలు అత్యంత బాధ కలిగించినాయి. బులంగాలు అప్పుడు చాలా బూతు మాటలు కూడా మాట్లాడారు. మేము వారితో చర్చల సందర్భంగా ఉన్నప్పుడు కూడా నేను జోష్తో మాట్లాడానన్నారు, సవరించుకున్నారు. రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత ఏదో స్టేజ్ 1%, 2% తప్ప సాధ్యవంతంగా ఇబ్బంది లేకుండా పరిపాలించారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ.
ఆల్వేస్ యూ అప్రిషియేట్ లైక్ దట్. ఈవెన్ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎంటైర్లీ డిఫరెంట్ సాక్. ఒక్కోసారి మా భావోద్వేగం గురించి ఇంతకుముందు అది ఇప్పుడు మొదలు పెట్టారు. వాళ్ళు క్రియేట్ గేమ్ ఆడుతున్నారా వాళ్ళ అన్నగారి కంటే వాళ్ళ బావగారి కంటే వీరు ప్రజల్లోకి వెళ్ళటానికి కేవలం మళ్ళీ ఫేమ్ లో రావడానికి రెచ్చగొడటానికి ఈ చూస్తాను చర్యగా భావించాలి. గవర్నర్ జగడపాటి గాలిగోపాల్ గారు లగడపాటి గోపాల్ గారు లేరండి. అలాగే ఆయన అంత రెచ్చగొట్టపోయిన ఒక విద్వేష నాయకుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సంఘం నికృష్టంగా నా తోటి తెలంగాణ తోటి సోదరులను పట్టుకుని దుర్మార్గంగా మాట్లాడాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక చెత్త ఫెలోస్ కూడా ఉన్నారు. ఇంకా ఏంటండి 11 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఎన్నాళ్ళు బాధపడతారు అనవసరంగా నేను చెప్తున్నాను. తోటి సోదరులండి. ఇటీవల ఈ బనకచర్లకు సంబంధించిన వివాదం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఘర్షణ పడుతున్నాయి. ఇద్దరి మధ్య జరుగుతున్న రగడ నేపథ్యంలో సందట్లో సడేమేయాలా లేకపోతే ఆమె తన రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పీడ రాజకీయాలు చేస్తున్నారని ఇటు తెలంగాణ ప్రాంతానికి అటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా చాలా చిరాగ్గా అసహనం వ్యక్తం చేస్తూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.